హన్మకొండ జిల్లా పరకాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సబరీష్ పర్యటించారు. ఇక పరకాల మున్సిపాలిటీలో 1,30,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహిళా శక్తి స్టాల్స్, మున్సిపాలిటీలోని స్వచ్ఛ ఆటోలను, జేసీబీని ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. 1 కోటి మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. సోదరిమణులకు కూడా వాళ్ళను ఎంటర్ప్రైనర్స్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి మహిళా సోదరిమణి, 1 కోటి మంది మహిళా సోదరిమణులను కోటీశ్వరులు చేయడమే మా ధ్యేయము, ఈ ఇంద్రమ్మ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పినప్పుడు ఆ దిశలో మనం కృషి చేస్తున్నాం. ఇవాళ అందునుంచే ఇవాళ ల్యాబ్లలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నాం. అది ప్రారంభమైన తర్వాత మన పరకాల్లో కూడా నేను ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చారు వారు, మొదలు ఏదైతే సంఘం ఇచ్చామో, లాదర్లు ఇచ్చామో, మీరు అవి ఫంక్షనింగ్లో తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే వాటిని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. మహిళా సోదరి మళ్ళీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇవాళ మీరు చూస్తున్నారు, పావుల వడ్డీ విషయంలో కూడా మీరు చూశారు. గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీ అందరికీ తెలుసు. మొన్న కేటీఆర్ గారు వచ్చి ఏదో చాలా